మీరు నన్ను నమ్మండి, తప్పుడు ప్రచారాన్ని కాదు. శేఖర్ సార్, టీవీ ఛానల్స్ కి న్యూస్ స్ప్రెడ్ చేయండి. ఏమని చెప్పండి సార్? సెన్సేషన్ అవ్వాలి. ఇది జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ ఛాలెంజ్. పాంప్లెట్స్ తో మన బిజినెస్ ని దెబ్బతీయాలనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్దాం. తిట్టిన జనాలు మన ప్రోడక్ట్స్ కొనేలా చేద్దాం. అట్టకి చేయాలన్నా మనం తయారు చేసిన ప్రోడక్ట్ సరిగ్గా పని చేయకపోయినా వాళ్ళకి ఏదైనా జరిగినా ₹1,00,00,000 ఇస్తామని చెప్పండి. పార్వతి, ₹1,00,00,000? అవునన్నా, మన మీద మనకి నమ్మకం ఉంది, ఉండాలా. అప్పుడే జనాలు కూడా నమ్ముతారు. కరెక్ట్ శేఖర్, పార్వతి చెప్పింది నిజం. జనాల నమ్మకాన్ని మనం నిలబెడతాం. అన్నమాట నిలబెట్టుకుంటారు. మీ జీతంతో పాటు కమిషన్ కూడా పెంచుతాం. నిజాయితీగా పనిచేస్తే గెలుపు మనదే. మీరేమంటారు? గర్ల్స్ కాలేజెస్ కి వెళ్ళండి, స్టాల్స్ పెట్టండి. ఎలా ప్రచారం చేస్తారో మీ ఇష్టం. నష్టం జరిగితే వాళ్ళకి ₹1,00,00,000 ఇద్దాం. నష్టం అనే మాటే లేదు. ఈ రోజు మనం గెలిచినంత హ్యాపీగా ఉంది. ఈ కాన్ఫిడెన్స్ తోనే అందరు ముందడిగేయండి. నా కళ్ళు కనిపించుంటే ఇంటింటికెళ్ళి నేనే సేల్స్ చేసేవాడిని. సార్, మీరే అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మేమెందుకున్నాం సార్? సేల్స్ పెరుగుతాయి సార్. రండి సార్. సార్, వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇచ్చాక ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. అలాగే శేఖర్, వెళ్ళండి. పదండి. వెల్కమ్ టు జీ న్యూస్. సరికొత్త ఛాలెంజ్ తో జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ జనాల్లో ఆసక్తిని కల్పిస్తుంది. నిన్ననే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు. కానీ అదంతా తప్పుడు ప్రచారమని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రొడక్ట్స్ క్వాలిటీ లేకపోతే ₹25,00,000 ఇస్తామని మేగోటి పార్వతి ఛాలెంజ్ చేసింది. అదిరపన్న, అది ఛాలెంజ్ అంటే. పిన్ని, దెబ్బ అదుర్సు కదూ. అక్క బావగారు వచ్చారు చిన్న బాబు. దేవ పార్వతికి ఐడియాలు ఇచ్చి మన కంపెనీకి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. తప్పుగా రాసి పాంప్లెట్ పంచిన వాళ్ళకి బుద్ధి రావాలని ఇలా చేశారు అంకుల్. నా కొడుకు తెలివైనవాడు. కల్లో కూడా తక్కువ అంచనా వేయొద్దు. నీలాంబరి భాబీ ఎక్కడుంది పిన్ని? వచ్చేస్తుంది చిన్నబాబు, పని మీద వెళ్ళింది. మంచి పనులు చేస్తే బాగుంటుంది భవాని. జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీని దెబ్బతీసే ప్రముఖ కంపెనీ ఆలోచన మార్చుకుంటుందని చర్చించుకుంటున్నారు. పరోక్షంగా మనల్ని హెచ్చరిస్తున్నట్టుందండి. ఆంటీ, నీలంబరి వచ్చింది. నీ నిర్వాహకం వల్ల మా పరువు పోయేలా ఉంది నీలాంబరి. పార్వతి మీద కోపంతో నువ్వు మనిషి కాకుండా పోతున్నావు. నీలాంబరి రాక్షసని మేము ఎప్పుడూ చెప్పాం డాడ్. ఏదో ఒక సంజాయిషి చెప్పి తప్పించుకుంటున్నా. ఈసారి సూటిగా మాట్లాడు. అఖిల, ఒక్క నిమిషం అండి. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ నెగిటివ్ ఆంటీ. నువ్వు రక్తం ఇచ్చే దాతవా, రక్తం పీల్చేసే రాక్షసివా? ఆంటీ, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని నువ్వు రిక్వెస్ట్ పెట్టుకున్నావు కదా. ఆరు నెలలకోసారి రక్త మార్పిడి చేసుకుంటుందనుకుంటా ఆంటీ. అందుకే రక్తం కావాలని అందరినీ అడుగుతున్నట్టుగా ఉంది. ఆన్సర్ ఇవ్వాలి నీలాంబరి. ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని రిక్వెస్ట్ పెట్టావా లేదా? ఆంటీ, ఒకసారి నేను చెప్పేది శాంతంగా వినండి. దొరికిపోయావే నీలమ్మ. ఆ రోజు దేవకి రక్తం అవసరమని ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని అడిగాను. భాబీ, మాట మార్చుకో. నీ కుట్రకు బ్రోన్ ఎందుకు అడ్డు పెడుతున్నావు? ఆంటీ, వీళ్ళ మాటలు నమ్మి నన్ను అనుమానించకండి ఆంటీ. సరే, నిన్నే నమ్ముతున్నా.
నువ్వు రక్త మార్పిడి చేయించుకోవాలని ప్రయత్నిస్తే నీ ఒంట్లో రక్తం అంతా బయటకొచ్చేస్తుంది. అర్థమైందా? అర్థమైందంటే అలా చేస్తే చంద్రముఖి చెప్పింది నిజమని ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీలంబరి. గుర్తుపెట్టుకో నీలాంబరి, అఖిల చేతిలో చావుకు రా. అఖిల వెళ్ళు. పిన్ని, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే బాబీ దోమలా పీల్చేస్తుంది. నాది బి పాజిటివ్ చిన్న బాబు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఆంటీ, ఇప్పుడు నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఏం మాట్లాడినా దొరికిపోతానని భయంగా ఉందా నీలాంబరి? నీ అక్క చంద్రముఖి నీకోసం నీడలా వెంటాడుతుంది. ఇంకొక 3 వారాల్లో నువ్వు రక్త మార్పిడి చేసుకోవాలంట కదా. ఈసారి బ్రతికి బట్టకట్టో బాబీ. ఫైనల్ ఛాన్స్. అవుట్. బంగారం పద. పార్వతి, అన్ని కరెక్ట్ గా పెట్టుకున్నావు కదా? పెట్టండి పెద్దబాబు గారు. హే, అక్కడ చూసావా? సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే 25 లాక్స్ ఇస్తారట. అవునే, పద. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ప్రత్యక్షంగా చూసి వార్తలు రాయండి, టీవీలో చూపించండి. ప్రెస్ వాళ్ళు వచ్చారా శేఖర్? అవును సార్. ఈ ప్రోడక్ట్స్ వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అప్పుడు ప్రచారం చేశారు కదా, అది తప్పని నిరూపించడానికి ఈ స్టాల్స్ పెట్టాం. వెరీ గుడ్ సార్, మీ ప్రచారాన్ని మేము ప్రసారం చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫేస్ క్రీమ్ రాసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు కదా? ఏదైనా జరిగితే 25 లక్షలు ఇస్తామని కాగితంలో కూడా రాశాం కదా, ముఖానికి రాసుకుని చూడండి. ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే ఏ ప్రాబ్లం రాదే. ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఈ ధైర్యంగా క్రీమ్ వాడండి. మొహానికి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఏం సైడ్ ప్రాబ్లం ఎఫెక్ట్స్ ఉండదు. ఉండవు. ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ధైర్యంగా వాడచ్చు. ఇది ట్రై చేయండి. లక్షలకు ఇంకొక 25 లక్షలు కలిసొస్తాయి. జిఏ హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నట్టు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడి అందర్నీ నమ్మించాలి. 1/2 కోటిస్తాను. మేడం, ఆ ప్రొడక్ట్ లో ఏ ఫాల్ట్ లేదని ప్రూవ్ అయితే ఈ బాటిల్ తీసుకెళ్ళు. ఆ ప్రొడక్ట్స్ లో కలిపి మొహానికి రాసుకుంటే చర్మం మారిపోతుంది, ఎర్రగా కందిపోతుంది, 2 రోజుల్లో మామూలైపోతుంది. నీకు వాళ్ళు 25 లక్షలు ఇస్తారు, నేనింకో 25 లాక్స్ కల్పిస్తాను. ఓకేనా? తీసుకో. ఓకే మేడం. మేకోటి పార్వతి మొహం కందిపోతే 50 లక్షలు వస్తాయి. పద. జిఏ హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్సేనా? అవును, మీకేం కావాలి? ఆ క్రీమ్ ఇవ్వండి. ఈ క్రీమ్ రోజు ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి? పొద్దున రాత్రి వాడండి. అది కూడా ఇవ్వండి. తీసుకోండి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా? రావండి. కావాలంటే టెస్ట్ చేసి అప్పుడు తీసుకోండి.
రాసుకోండి, కంగారేం లేదు. ఒకసారి చేతులకు వాడి చూస్తాం. వదిలే పార్వతి, వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. ఏం భయం లేదు. సానా బాగుంటది. కానీ కానీ మంట 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 ఏమైనది? ఏమైందండి? ఏమైందండి? అయ్యో పార్వతి, శేఖర్ చూడండి. అయ్యో మంట! మీరిచ్చిన క్రీమ్ రాసుకుంటే చేతులు మండిపోతున్నాయి. లేదు, అలా అవ్వదు. మంట మంట అమ్మో మంట! మొహానికి రాసుకుంటే చర్మం ఊడిపోయేది. పార్వతి, శేఖర్ చూడండి. శేఖర్ చూడు, నీళ్ళు ముందు కొడుకోండి. పార్వతి, జాగ్రత్త. ఏం జరగదమ్మా. ఒక్క నిమిషం అండి. సార్, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నారు, మరి ఇదేంటి? అలా జరగదండి. మా ప్రొడక్ట్స్ అన్ని జెన్యూన్ గా క్వాలిటీగా ఉంటాయి. మీరు అలా చెప్తున్నారు, ఇక్కడ చేతులు మండిపోతున్నాయి. లేదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఒక నిమిషం శేఖర్. అమ్మా మంట! అమ్మా మంట! అమ్మా మంట! శేఖర్, మన హర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా ఇలా తేడా వచ్చిందా? ఒక్కసారి నీలంబరి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేసి కోర్టుకెళ్ళింది పెద్దబాబు గారు. ముందు మా 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వండి. ఇక్కడ ఏదో మోసం జరిగింది. ఏం జరిగింది సార్? వీళ్ళేదో కలిపారు. లేకపోతే ఇంతకు ముందు క్రీమ్స్ వాడిన వాళ్లకు ఏం కాలేదు, వీళ్ళకి ఎందుకైంది? మేము వాడిన క్రీమ్ వేరండి. ఏదైనా సరే మా ప్రొడక్ట్స్ లో ఫాల్ట్ ఉండదు. నిజంగా అలాంటిది ఉంటే 25 లక్షలిచ్చి కంపెనీ మూసేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. పార్వతి, ఇంకో క్రీమ్ ఇవ్వు. అక్కర్లేదు, మాకు డబ్బులు ఇవ్వండి. డబ్బుల కోసం వచ్చారా? ఆగండి. ఇంకోసారి రాసుకుంటే అప్పుడు ఏదన్నా అయితే డబ్బులు ఇస్తాం. మీరు అందులో ఏం కలపలేదని మీరు కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. పార్వతి, త్వరగా అప్లై చేయి. చెయ్యవండి, చెయ్యవండి. మీరు కూడా చెయ్యవండి. అందులో నీలాంబరి మేడం ఇచ్చిన కెమికల్ కలపలేదు. ఇప్పుడెలా? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి రావు కదా? ఏం అవ్వలేదు కదా, ఇప్పుడు చెప్పండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవుగా, చెప్పండి. అది చెప్పండి. తొందరగా శేఖర్ పారిపోతున్నారు. పెద్దబాబు గారు, వాళ్ళు పారిపోతున్నారు. పోతారు. ప్రెస్ వాళ్ళు ఇప్పుడైనా అర్థం చేసుకుంటారు. పార్వతి, మాకు అర్థమైంది సార్. మీ ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీగానే ఉన్నాయి. ఇప్పుడు జరిగిందంతా పేపర్లో, టీవీలో వచ్చేలా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, చందన బ్యూటీ పార్లర్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఓ చెప్పండి. మీ ప్రొడక్ట్స్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావంటే మేము చాలా ప్రొడక్ట్స్ కొంటాం సార్. అలాగే, మీ అడ్రస్ చెప్పండి. శేఖర్ సార్, నోట్ చేసుకో. అలాగే సార్. నియర్ రామాలయం ఇది. అలాగే, నేను ఇప్పుడే పంపిస్తాను. శేఖర్ సార్, ఆ అడ్రస్ కి ప్రొడక్ట్స్ పంపించాలి. ఓకే. పార్వతి, చెప్పండి. చందన బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి మన ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అత్తకి పెద్దబాబు గారు.
జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ఓ ఆగండయ్యా ఏంటయ్యా భోజనాలకు వస్తున్నట్టు కట్టకట్టుకుని వస్తున్నారు మహి ప్రెస్ మీట్ ఉందా? ఏమో తెలీదేష్. ప్రెస్ మీట్ ఉంది మేడం. ఎందుకు? అఖిలేండేశ్వర్ గారిని కలవాలి. ఆంటీ రమ్మన్నారా? లేదు, ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి. పదండి. ఆంటీ వీళ్ళని చూడండి. మహి మామ్, ఏంటిదంతా? నేను అదే అడిగానక్క, కానీ నిన్నే అడగాలని వచ్చామని చెప్తున్నారు. మేడం, ఎప్పుడు మీరేం చెప్తే అది రాసుకుని వెళ్లేవాళ్ళం. ఈసారి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చాం. ఏమైంది? మీ తీరులోనే మార్పు కనిపిస్తోంది. మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి. ఆపండి ఆపండి పెద్దబాబు గారు, ఆపండి. దిగండి. పార్వతి, పార్వతి త్వరగా నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి. కంగారు పడకండి పెద్దబాబు గారు, రండి. జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ ఇష్యూ గురించి మేడం. ఆ కంపెనీ పార్వతిది, తన్నే అడగండి. వాళ్ళే వచ్చారు, అడగండి. పార్వతి కంపెనీ ప్రోడక్ట్ సేల్ కాకుండా మీరే అడ్డుపడుతున్నారని ప్రచారం వినిపిస్తుంది. ఇలాంటి పిచ్చి ప్రచారాన్ని మోసుకురాకండి. అవతల వాళ్ళని అనగదొక్కాలనుకుంటున్నారని. స్టాప్ ఇట్! ఏం మాట్లాడుతున్నారు మీరు? జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ ఏర్పడడానికి కారణమే మా అమ్మ. మీరు రాసుకోవడానికి వార్తలు లేకపోతే మంచి మాటలు కవితలు రాసుకోండి, అంతేగాని నిందలు వేయకండి. మా అమ్మగారిని అపార్థం చేసుకుంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. మేం ప్రశ్నించాం మేడం, దానికి ఆన్సర్ ఇవ్వాలి కానీ అలా బెదిరించకూడదు. ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పనికి అమ్మగారిని అడుగుతారా? పోటీ పళ్ళకి అలా చేశారనుకోవచ్చు కదా. ఇష్టం వచ్చినట్టు అనుకోకండి. ఒక్క నిమిషం. మీకొచ్చిన తప్పుడు ప్రచారానికి కారణం ఎవరో తెలుసుకుని మీకు చెప్తాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే నిజమేంటో తెలిసిపోతుంది. నీలాంబరి, ఆంటీ నిజం చెప్పు. దేని గురించి ఆంటీ? నీకు తెలీదా? మేడం, మీ కోళ్లే చేసిందంటారా? మీరు డైరెక్ట్ గా చేయలేక ఆమెను మీరు పాముగా వాడుకున్నారా? షట్ అప్! పూర్తి వివరాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నిజం చెప్పు నీలాంబరి. చెప్పు. ఆ ప్రచారం చేసింది నేనే ఆంటీ. పని మనిషి పార్వతి మీద ద్వేషంతో ఇలా చేశాను.